మార్నింగ్ డాడీస్, గుడ్ మార్నింగ్. నేను ఈరోజు మీకు ఆట గురించి చెప్పాల్సి ఉంది, చెప్పడం అయితే అది లేట్గా వచ్చింది కాబట్టి రేపు నన్ను దాన్ని రేపు చూసుకొని మీకు దాని తాలూకా ఫొటోస్ లేదా వీడియోస్ నేను పెడతాను. ఓకే, మనం ఇప్పుడు ముందుగా మాట్లాడుకోవాల్సింది ఈ బీసీటీ ఆర్ కేబీసీ. బీసీటీ ఆర్ కేబీసీ దీంట్లో నేను చెప్పే జాగ్రత్తగా వినండి. మనం యూటిలిటీలోకి తీసుకెళ్ళాలనుకుని అందరమే ఒక తాటి మీదకి వచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే ఒక్కడిగా పోరాడడం కంటే అందరిగా పోరాడడం విజయం ఎక్కువ ఉంటుంది. ఒక్కడు పోరాడుతున్నప్పుడు అందరూ సపోర్ట్ చేసే వాళ్ళు ఉండరు, దానికి బలం తక్కువ ఉంటుంది. ఇప్పుడు మనందరం మళ్ళీ ఒకప్పటిలా ముందుకు వచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు. ఇప్పుడు దీంట్లో మొదటి భాగంగా మీ కాయిన్స్ మీకు టెస్ట్ వాలెట్లోకి పంపించే ముందుగా నేను చెప్పిన పని జాగ్రత్తగా చేయండి. మీరు ఎవరైతే బీసీటీలో కానీ బీసీటీ కాదు బిట్మార్ట్లో కానీ లేకపోతే ఎల్ బ్యాంక్లో కానీ కాయిన్ బ్యాంక్స్లో కానీ మీరు కాయిన్స్ కొనుక్కొని ఉంటే వాటి వివరాలని ఇప్పుడు నేను ఇచ్చే మెయిల్కి పెట్టండి. దీంతో చాలా పెద్దది, చాలా చక్కటిది ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేశాను. ఈ కాయిన్స్ని ఎలా ఇప్పుడు నేను దానికి విలువ వచ్చేటట్టుగా, యూటిలిటీ వచ్చేటట్టుగా ఎలా చేయాలనేది మీ కాయిన్స్ ఇచ్చే ముందు ఈ డేటా నాకు కావాలి. అలా వచ్చిన వాటిలన్నింటినీ నేను ఇక్కడ నోట్ చేస్తున్నాను. మళ్ళీ దానికి సంబంధించి ఎలా చేయాలో నేను చెప్తాను. మీ తాలూకా వ్యాలెట్లో లేదా ఇందులో ఉంటే దాని తాలూకా స్క్రీన్ షాటు, ఎన్ని కాయిన్స్ ఉన్నాయనేది పూర్తి కనిపించేట్టుగా, ఎప్పుడు కొనుక్కున్నారనేది కూడా వీలైతే కనిపించేటట్టుగా మీరు నాకు దాని స్క్రీన్ షాట్ని, అలాగే మీ ఎస్వి అకౌంట్ నంబర్ని మీ పేరుతో కలిపి నాకు పంపించినట్లయితే, ఆ మెయిల్లో పెట్టినట్లయితే దానికి నేను చేసిన డిజైను మీకు చాలా 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 సహకరిస్తుంది. కాబట్టి అందులో రెండు విషయాలు, ఒకటి కిబో వాళ్ళు కొనుక్కున్న కేబీసీ కాయిన్స్ ఎన్ని అని తెలుసుకోవాలని ఉంది. రెండవది నాన్ కిబో వాళ్ళు, అంటే కిబోలో లేని వాళ్ళు కేబీసీ కొనుక్కున్న వాళ్ళు ఎంతమంది, ఎన్ని ఉన్నాయి. మీరు కొనిపించి ఉండొచ్చు కిబోలో లేని వాళ్ళని, లేని వాళ్ళ పేరుని మీరు కొని ఉండొచ్చు. ఆ వివరాలు నేను 2 మెయిల్స్ ఇస్తున్నాను. ఆ 2 మెయిల్స్లోనూ కిబో పర్చేజర్స్ అంటే కిబోలో కొనుక్కున్న వాళ్ళు, నాన్ కిబోలో వాళ్ళు ఎవరు కొనుక్కున్నారు వాళ్ళు, ఈ 2 విడిగా పెట్టండి. పెట్టిన వాళ్ళే మళ్ళీ మళ్ళీ పెట్టకండి. ఎందుకంటే దీన్ని కొంచెం నేను ఈసారి చాలా జాగ్రత్త తీసుకొని, ఇది నేను వ్యక్తిగతంగా తీసుకొని వచ్చిన నంబరు మళ్ళీ అక్కడ మీరు తీసిన నంబరు మళ్ళీ వచ్చినట్టయితే టాలీ అవ్వకుండా చూసి చేస్తున్నాను. దీనికి ప్రత్యేకమైన మీకు ఉపయోగం ఉండేలా చేస్తున్నాను. ఇప్పుడు మీరు మనం ఇచ్చినటువంటి టెస్ట్ వాలెట్ని మీరు ఓపెన్గా చేస్తారు. ఇప్పుడు నేను చేసిన వాటిలో ఎన్ని కాయిన్స్ ఉన్నాయి అని దానికోసం అన్నమాట. కాబట్టి దీన్ని వెంటనే నాకు మీరు పంపించేస్తే దాన్ని నేను చూసుకొని నేను ఎలాగైతే చేయాలనుకున్నా ఆ విధంగా చేస్తాను. తప్పకుండా వాటిని పంపించండి. నేను చూడలేదు అనకుండా అందరికీ, మనకు అనేక గ్రూపులు ఉన్నాయి, చాలా విషయాలు పెడుతున్నాం. నా గ్రూప్లో నుంచే కాక డాడీకి అఫీషియల్స్లోనే కాకుండా మీరందరూ కూడా పెట్టండి. ఎందుకంటే మన కాయిన్ని మంచి వాల్యూకి తీసుకెళ్ళడంలో నేను చక్కటి ప్లాన్ చేసుకుంటున్నాను. మీతో పాటుగా మన ఇద్దరం
మీరు ఎన్ని ఇచ్చారో అంతకంటే ఎక్కువే నేను ఇవ్వాలనేది నా ప్రయత్నం. డెఫినెట్లీగా నేనే గెలుస్తాననేది నా నమ్మకం. డెఫినెట్లీగా అయినా పంపించండి. ఆ మెయిల్స్ మీకు పెడుతున్నాను. అలాగే ఈ నాకు వెంటనే పంపించండి. నేను మళ్ళీ నా హెల్త్ మీద నేను కాన్సన్ట్రేషన్ చేయకపోతే ప్రాబ్లం అవుతుంది కాబట్టి దాని మీద చేయటం వల్ల ఇది మెరుగవ్వకపోతే ఇబ్బంది అవుతుందని దాని మీద నేను మీకు ఎక్కువగా కాంటాక్ట్లో రాలేదు. కానీ నా పనులు ట్రీట్మెంట్ చేస్తున్నాను. రేపు మీకు వీలు ఉన్నంత వరకు ఆటో తాలూకు ఇది ఇస్తాను. మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేయండి, ఇంట్రెస్ట్ లేని వాళ్ళు చేయనవసరం లేదు. ఎందుకంటే మీరు ఖచ్చితంగా ఏదో ఒక యూటిలిటీ చేస్తున్నారు. ఇందులో ఉంటే ఇందులో చేస్తారు. ఇది కూడా మీకు వర్తిస్తుంది. అయితే దాని వివరాలు తర్వాత ఇస్తాను. అలాగే మన తాలూకా 200 కిలోమీటర్స్ వచ్చేటువంటి బీవీహెచ్ని తాలూకా ఎవరు ఏ నెంబర్కి కాంటాక్ట్ చేయాలి తీసుకునే వాళ్ళు అనేది రేపు మీకు ఆ నెంబర్ కూడా ఇస్తాను. ఆ నెంబర్కి మీకు ఎవరికైనా కావాల్సి ఉంటే దానికి కాల్ చేయండి. నేను ఇప్పుడు మన దగ్గర ఉన్న బళ్ళు అన్నీ ఇచ్చేసిన తర్వాత నేను వేరే బళ్ళు నేను తీసుకొస్తున్నాను. ఇప్పుడు ఆటోని లేదా మిగతా బైక్స్ అని, ఈ బంక్స్ అని అవి తీసుకొస్తున్నాను. మళ్ళీ నేను మరొక బండి వచ్చినప్పుడు అది ఉన్నది రెడీగాను, అది టైం పడుతుంది. అది స్కూటర్ అయితే ఆ స్కూటరు దాని రేట్ని బట్టి మళ్ళీ మీరు తీసుకుందరు. కానీ అది మళ్ళీ ఇస్తాను. నేను ఇప్పుడు ఉన్న దగ్గర తీసి ఈ స్టాక్ క్లియర్ చేసేయడానికి మన దగ్గర ఉన్నాయి. ఎందుకంటే నేను ఆల్రెడీ దీని గురించి పూర్తి వివరాలు ఇచ్చాను. ఇలాంటివి మరొకటి ఉన్నాయి కాబట్టి ఇది క్లియర్ చేద్దామని. కానీ ఎఫిషియన్సీ, మైలేజు, స్పీడు అన్నీ కూడా ఇది అద్భుతం కాబట్టి దీన్ని మీరు మంచి ఆఫర్లో వస్తుంది కాబట్టి మీకు ఎవరికి కావాలో కొనుక్కోండి. అది అలాగే ఆ నెంబర్కి మీరు తీసుకున్నట్లయితే నేను పంపించేస్తాను. ఈరోజు ముందుగా నేను ఒక 5 వెహికల్స్ ఈరోజు ఇవ్వడం జరిగింది. 5 వెహికల్స్ రేపటి నుంచి నేను అది ఇచ్చిన తర్వాత ఎవరికి కావాలో వాళ్ళు ఇస్తే మన దగ్గర ఉన్నటువంటి రెడీగా ఉన్న వెహికల్స్ అయిపోయే వరకు మాత్రం ఆఫర్ మీద వెళ్దాం. థ్యాంక్ యూ రెడీస్. మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. ఇప్పుడు ఆటో ఫోటోలు కానీ వీడియోలు కానీ ఇప్పుడు పెట్టకుండా నేను రేపు మళ్ళీ చూసుకొని మీకు పెడతాను. అయితే ఆ మెయిల్కి నేను ఏది చెప్పానో అవి మాత్రం మీరు వెంటనే పంపించేయండి. మనం అనుకున్నట్టుగా ముందుకు వెళ్ళిపోతాం. థ్యాంక్ యూ. పెట్టకుండా మీరు కాయిన్స్ తీసుకొని కూడా పెట్టకుండా ఉంటే ఇప్పుడు నేను ఇచ్చేటువంటి ప్లాన్లో దీని మీద నేను ఒక ప్లాన్తో తీసుకుంటున్నాను. అందువల్ల మీరు పెట్టకుండా ఉండకుండా ఉంటే మంచిది. థ్యాంక్ యూ. ఇప్పటికే నేను చాలామంది దగ్గర నేను తీసుకోవడం జరిగింది. వాటిల్లో ఎవరు ఎన్నుకున్నారని గతం నుంచి కూడా నేను ఇగో డాడీ నేను 10 లక్షలు కొన్నాను, 15 లక్షలు కొనిపించాను, 5 లక్షలు కొన్నాను, 3 లక్షలు కొన్నాను. అలా ఎవరు కొనండి 100 కొన్నాను, లేదంటే 1000 కొన్నాను. ఎవరు ఎంత కొన్నారో నాకు కొన్ని వచ్చాయి ఆల్రెడీ. మిగిలిన వాళ్ళు కూడా మీరు పంపించిస్తే నా ప్లాన్ ఇంప్లిమెంటేషన్ చేసినప్పుడు మీకు చాలా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ. నేను అలాగే ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి మన కిబో ఫ్యామిలీ వాళ్ళు పెట్టిన గ్రూపుల్లో లేని వాళ్ళు చాలామంది నాకు మెసేజ్ పెట్టి నేను గ్రూపుల్లో లేని డాడీ, నేను మీరు పంపించినటువంటి ఈ డాడీ అఫీషియల్స్లో వింటున్నాను, దాన్నే ఫాలో అవుతున్నానని చెప్పిన వాళ్ళకి కూడా ప్రత్యేకంగా చెప్తున్నాను. ఎస్, మీ ఇష్టం, మీ అలాగే చేయండి. మీకు ఎలా నచ్చితే అలా చేయండి. ఆల్రెడీ నేను చెప్తున్నాను, దాన్నే మళ్ళీ అందులో వస్తున్నాయి కాబట్టి మీరు ప్రత్యేకించి మళ్ళీ మిగతా రాకుండా ఇప్పుడు నా గ్రూప్లో నేను పంపించినప్పుడే ఇందులో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ దాన్ని పంపించేయండి. అంటే కొంతమంది మీ గ్రూపుల్లో లేము, మేము అందులోకి వెళ్ళలేదు, మేము మీరు చెప్పిన వాటిలే ఫాలో అవుతున్నాం అనే వాళ్ళు చాలామంది వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి వాళ్ళకి చెప్తున్నాను, మీరు కొనుక్కొని కిబో కేబీసీ కింద మీరు కొనిపించిన నాన్ కిబో కేబీసీ కింద దాన్ని ఏదైతే అందులో పంపించండి. ఒకసారి పెట్టింది మళ్ళీ పెట్టండి.
అలా ఒకసారి పెట్టిన రెండోసారి పెట్టేసినప్పుడు దాన్ని పరిగణలో తీసుకోకుండా రెండింటిని కూడా నేను అనుకునేటువంటి ప్లాన్లో పెట్టను. ఎందుకంటే నాకు మళ్ళీ స్ట్రెస్ ఫీల్ ఎక్కువ వర్క్ ఎక్కువ అయిపోద్ది. కాబట్టి నన్ను ఇబ్బంది పెట్టరని నమ్మకంతో మిమ్మల్ని వేడుకుంటూ కోరుకుంటూ ప్రేమపూర్వకంగా మీకు చెప్తున్నాను. లవ్ యూ. గుడ్ మార్నింగ్ లేడీస్. ఇప్పుడు ఆ వివరాలు ఎందుకు అడిగానంటే ఒక క్లారిఫికేషన్ కోసం అడిగాను. ఇప్పుడు మన దగ్గర 12 కోట్ల మంది ఉన్నారు అని గతంలో మాట్లాడడం జరిగింది. అంటే ఒక మోటివేషన్ దీంట్లో మనం మాట్లాడతాం. నీకు ఎంత వచ్చిందంటే నాకు ఎంత వచ్చిందని చెప్తారు. అవి కరెక్ట్ ఫిగర్స్ ఎవరు చెప్పరు, కామన్గా జరిగే విషయాలు అన్నీ. అయితే ఇక్కడ మీకు చిన్న క్లారిఫికేషన్ ఇస్తాను. 12 కోట్లు ఇంటూ 100 కాయిన్స్ ఇస్తానని చెప్పాను. ఎవరు మీ ట్రస్ట్ వ్యాలెట్లోకి మీ కాయిన్స్ తీసుకుంటే వారికి 100 కాయిన్స్ ఇస్తాను అని చెప్పాను. 12 కోట్లు ఇంటూ 100 కాయిన్స్ ఎంత? 1 కోటి ఇంటూ 100 కాయిన్స్ అంటే 100 కోట్లు. మరి 12 కోట్లకి ఒక్కొక్క 100 కాయిన్స్ ఇస్తే 1200 కోట్లు. మరి మన దగ్గర కాయిన్స్ లేవే. 2 ఆల్రెడీ ఉన్న వాళ్ళందరికీ 100 కాయిన్స్ కంటే తక్కువ లేవు. ఎవరికైనా 100 కాయిన్స్ కంటే తక్కువ ఉన్నట్టయితే దాన్ని మీ గ్రూపుల్లో పెట్టండి, నాకు పంపించండి. 100 కాయిన్స్ కంటే తక్కువ ఉన్న వారికి ఎవరికైనా ఉంటే ఓకే. మరి 100 కాయిన్స్ ఉంటే మళ్ళీ అవన్నీ మరో 1200 కోట్లు. మరి ఒక్కొక్కరికి 2 కోట్లు 3 కోట్లు 10 లక్షలు 5 లక్షలు 8 లక్షలు లేదంటే 8 కోట్లు కూడా కొంతమంది దగ్గర ఉన్నాయి. 3 కోట్లు కూడా కొంతమంది ఉన్నాయి. కొంతమంది 2 కోట్లు ఉన్నాయి. కొంతమంది 100 ఉన్నాయి, లేదా 1000 ఉన్నాయి, 10,000 ఉన్నాయి, 10 లక్షలు ఉన్నాయి. మరి అప్పుడు ఎంత అవ్వాలి? నేను అందులో పెట్టాను క్లియర్గా. క్లియర్గా ఆడిట్ రిపోర్ట్ కూడా ఇచ్చాను, మీరు చెక్ చేసుకోవచ్చు. అంటే 100 కాయిన్స్ కంటే తక్కువ లేని వాళ్ళకి ఉన్నాయి కాబట్టి 1200. ఒక్కొక్కరికి 100 కాయిన్స్ ఇవ్వాలనుకున్నా కాబట్టి ఇప్పుడు మీరు తీసి 1200. అంత సాధ్యం కాదు. ఎందుకు ఈ వివరణ చెప్పానంటే మన దగ్గర అంత కమ్యూనిటీ లేదు. తక్కువ ఉన్నాయి. మన దగ్గర 22 లక్షలని నేను గతంలో చెప్పడం జరిగింది. దాన్ని ఎవరికి తోచినట్టుగా వాళ్ళు చెప్పుకుండొచ్చు, నేను క్లారిటీగా చెప్పాను. ఇక 22 లక్షల్లో కొంతమంది 1 కోటి ఉన్నాయి, కొంతమంది 2 కోట్లు ఉన్నాయి, 10 లక్షలు ఉన్నాయి, అలా ఉన్నాయి వాళ్ళందరి దగ్గర. వాళ్ళకి ఇచ్చిస్తే ఎవరి కాయిన్స్ అవి వెళ్ళిపోతాయి. ఇక రెండోది, తర్వాత 900 కోట్లు మీరు అందరి మొత్తం కమ్యూనిటీ, 540 కోట్లు కంపెనీ. ఆ 540 కోట్లలోంచే ఈ 100 కోట్లు కూడా ఇస్తున్నాను. 100 కోట్లు కాదు, 100 కాయిన్స్ చొప్పున. అందులో నుంచే డెవలప్మెంట్స్కి, అందులో నుంచే ఇప్పుడు చేసినట్లుగా ఇస్తున్నాం. ఇది కంపెనీ డెవలప్మెంట్ కోసం ఉంచినవి, నా కోసం ఉంచుకునేవి. ఈ ఉండిపోయిన కాయిన్స్ అంటే ఇది 9 కోట్ల కంటే ఎక్కువ కాయిన్స్ అక్కడ ఎందుకు అన్ని పెట్టారు అని అడగడానికి అవ్వదు. ఎందుకంటే అది కంపెనీ నిర్ణయం. మీరు ఇంకా రాకముందే నేను తీసుకున్న నిర్ణయం. దాని మీద ఎంత ఉన్నాయి, ఏమున్నాయి అని చెప్పడానికి వీలుండదు. మీ కాయిన్స్ మీరు అమ్ముకోండి, మీ డబ్బులు మీరు తీసుకోండి, మీ వ్యాలెట్లోకి మీ కాయిన్స్ పట్టుకెళ్ళిపోండి. అంతేగాని కంపెనీకి ఎంతమంది వచ్చింది, కంపెనీకి ఎంతమంది ఉన్నారు, కంపెనీలో ఇవన్నీ ఎందుకు? అవి అవసరం లేదు. ఇదేమి సొసైటీ కాదు అందరికీ చెప్పడానికి. ఒక కాయిన్స్ అనేక కంపెనీకి సంబంధించిన విషయాలు కంపెనీ చేసుకుంటారు. ఇప్పుడు మీరు ఒక బ్యాంకులో డబ్బులు వేస్తున్నారు, ఒక బ్యాంకులో డబ్బులు కడుతున్నారు, ఒక బ్యాంకులో మీరు తాకట్టు పెడుతున్నారు. అంటే ఆ టర్న్ ఓవర్ నాకు కావాలి,
వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళకి ఎంత మిగులుతుంది, వాళ్ళకి ఎంత ఖర్చు అవుతుంది అనేది మనం అడగడానికి లేదు. ఇదేమి ఉమ్మడాస్తి కాదు. ఎవరి కాయిన్స్ వాళ్ళే చూసుకోవాలి, ఎవరి కాయిన్స్ వాళ్ళే అమ్ముకోవాలి, అంతే. అంతేగాని దీన్ని అలా చేయడానికి అవ్వదు. సో అలాంటి వాటి గురించి ఆలోచిస్తున్న వారికి తెలియదని చెప్పాను. ఓకే, ఇంతకు మించి మనకు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉండదు. మన కాయిన్స్ మనం తీసుకుందాం. ఎవరైతే అగ్రెసివ్గా ఉన్నారో వాళ్ళ కాయిన్స్ నేను ఇవ్వను అని చెప్పాను, నో డౌట్. నా దగ్గర ఆల్రెడీ తీసుకున్న వాళ్ళకి నేను కట్ చేస్తాను. ఎలా కట్ చేస్తాను, ఎంత కట్ చేస్తాను నేను చూసుకుంటాను. ఇప్పుడు ఈ పేరు చెప్పి మరీ WCL చూస్తున్నారు, వాటి దగ్గరికి వెళ్ళకండి. మీ పని మీరు చేసుకోండి, నేను చెప్పిన పని మీరు చేసుకుంటారులేండి, సరిపోతుంది అంతే. థ్యాంక్ యూ డాడీస్. వీటి మీద మనం ఎక్కువ మాట్లాడుకోవద్దు. మీ పని మీరు చక్కగా చేసుకోండి, మీ కాయిన్స్ మీరు తీసేసుకోండి. లవ్ యూ డాడీస్. ఇంకో లెక్క కోసం చెప్పాను అన్నమాట, అంతే. ఈ మనల్ని ఇలాగా అలాగే అడిగే వారి గురించి కాదు. మనకి మనం ఎన్ని పెట్టాం అన్నీ. ఓకే డాడీస్.